అందుకే ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. అది కూడా పార్టీ ఇస్తాం, మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. సిమెంట్ రేట్లు పెరిగాయి, మద్యం రేట్లు. ఈ మధ్యకాలం నేను ఎక్కడికి పోయినా మద్యం తాగే మద్యం బాబులైతే క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి నాకు చూపిస్తున్నారు. సార్ మా గతి మారిగా అయిపోయింది, రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, అది కూడా నాసి రకం, ఎట్లా సార్ ఈ మారిగా అయితే ఎట్టబెడతామని అడిగే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పటికి కూడా మద్యం షాప్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవు. ఎన్నోసార్లు చెప్పాం. నిన్న నేను సవాల్ విసిరాను, 48 గంటల్లో సమాధానం చెప్పమన్నాను. బాధ్యత ఉండే ప్రభుత్వం అయితే సమాధానం చెప్తారు. దోచుకునే ప్రభుత్వం కాబట్టి, దాచుకోవడం తెలిసిన ప్రభుత్వం కాబట్టి దీనికి సమాధానం కూడా చెప్పరు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూడండి, మన మీద ఒక ఆరోపణ వస్తే వాస్తవాలు ప్రజలకు చెప్పి ఇది అసత్యమని నిరూపించాం. కానీ ఇతని మీద ఆరోపణలు వస్తే దాని మీద మాట్లాడకుండా ఎదురుదాడి చేయడం తప్ప ఇంకోటి కాదు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న జొన్నవాడలో ఇసుక ర్యాంపులో ఎవరు తీసుకెళ్తున్నారు, ఎన్ని టన్నులు పోతా ఉంది, ఒక్కొక్క లారీ అయితే వాళ్ళు చెప్పింది 40 టన్నులు ఒక లారీలో తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చెప్పినా కూడా నెంబర్ పెట్టాం, ఎన్ని లారీలు పోతున్నాయి చెప్పాం. నిన్న కూడా నేను క్లియర్ కట్గా రాష్ట్రంలో 40 కోట్ల టన్నుల ఇసుక ఈ రాష్ట్రం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళింది. 1000 రూపాయలు టన్నుకు చొప్పున లెక్కేసుకుంటే 40,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు ఈ జగన్, పెద్దిరెడ్డి అండ్ జే గ్యాంగ్. వీళ్ళు ముగ్గురు కలిసి ఇంత దోచుకుంటే పేదవాళ్ళ రక్తాన్ని పీల్చి ఇష్టానుసారంగా ముందుకు పోయినా మనం మాట్లాడకూడదనే పరిస్థితికి వచ్చారు. ఈ మీటింగ్ లో ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చూస్తే ప్రజా వేదిక కూల్చేయడం, అక్కడి నుంచి ప్రారంభమైంది రాష్ట్రానికి ఒక అరిష్టం. అక్కడి నుంచి పోలవరం పనులన్నీ రద్దు చేసి కడాన పోలవరాన్ని గోదావరిలో ముంచేయడం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని మనం అనుకున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి కాదు. పోలవరం ఎప్పుడవుతుందో దేవుడికే తెలియాలి, ఆ పరిస్థితికి వచ్చాం. కానీ ఒకటే హామీ ఇస్తున్నాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పోలవరాన్ని పట్టాలెక్కించి తప్పకుండా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది ఒక సవాలుగా విసురుతున్నా. అది తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అమరావతిని సర్వనాశనం చేశారు, రాజధాని లేకుండా చేశాడు. 3 రాజధానులతో 3 ముక్కలాటాడి కడాన అవమానం పాలయ్యే పరిస్థితికి వచ్చాం. మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. మన పిల్లలు చదువుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందంటే అలాంటి దరిద్రమైన పరిస్థితి తీసుకొచ్చాడు. టిడ్కో ఇండ్లు కలర్ వేసుకున్నాడు, ఇంతవరకు ఏం చేసే పరిస్థితి లేదు. శాసన మండలి రద్దు చేయాలని ప్రయత్నం చేశాడు, ఎన్నికల కమిషన్ పైన చేశాడు, హైకోర్టు జడ్జిల పైన దూషణలు చేశారు. ఇంకొక పక్క పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు. కడాన కేంద్ర ప్రభుత్వ పథకాలకు వాటా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి. కేంద్రం డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు తీసుకొచ్చి ఎస్సీలకు సప్లాన్ కానీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. డాక్రా మహిళల యొక్క సంఘాల యొక్క డబ్బులు కూడా డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని పనులు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు మళ్లీ అప్పు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాధుడి కింద విపరీతంగా అన్ని పెంచారు. ప్రతి ఒక్క సామాన్య పౌరుడి మీద విపరీతమైన భారం పడింది. అదే సమయంలో ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇంకో పక్క 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. పథకాలన్నీ రద్దయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్క రోడ్డు వేశాడా, ఒక్క ప్రాజెక్టు కట్టాడా,
ఒక ఇండస్ట్రీ వచ్చిందా, ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? ఎక్కడ ఏది జరిగే పరిస్థితి లేని పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, జగన్ అండ్ కంపెనీ బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు. ఆర్థికంగా మీరు చూస్తే వాళ్ళకి తిరిగే లేదు. సహజ వనరులు ఎక్కడ అవకాశాలుంటే అక్కడ దోచుకునేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రం మాత్రం పూర్తిగా దివాలా తీసింది. పేదవాడి పరిస్థితి అధ్వానంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. పూట గడిచే పరిస్థితి లేదు. అప్పు చేయకపోతే ఆ రోజు గడిచే పరిస్థితి లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఒకటి చూశాను వీళ్ళని, ఎంత భయంకరం అంటే ఇది చూస్తే చాలా భయంకరంగా. ఈయనకు రుణపడి ఉండాలంట, ఎల్లప్పుడూ రుణపడి ఉండాలంట. శ్రీమతి శ్రీ డాష్ అని నాకు, నా కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంతవరకు డాష్ పథకం ద్వారా డాష్ అక్షరాల రూపాయలు లబ్ధి చేరినందుకు సంతోషిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరియు ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇది సంతకం పెట్టాలి. రుణపడి అంటే వీళ్ళ అబ్బ సొమ్మిచ్చాడు, వీళ్ళ తాత జాగీరు పంచాడు, రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి ఈయనకు రుణపడి ఉండమని అంటే ఇప్పుడు గోచి మాత్రం ఉంది. మళ్ళా ఇది తీసుకొని ఆ గోచి కూడా లాగేసే పరిస్థితికి వస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని నేను అపీల్ చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. ఈ ప్రభుత్వం వల్ల మీకేం వచ్చింది? ఎంత నష్టాలు వచ్చాయి? ఎన్ని కష్టాలు వచ్చాయి? మీ ఆదాయం పెరిగిందా? మీ ఏదైతే జీవన ప్రమాణాలు పెరిగాయా? ఒక రైతు, ఒక కూలీ, ఒక మహిళ, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి, సమాజంలో చేతి వృత్తి చేసుకునే వ్యక్తి, ఏ వ్యక్తి అయినా ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తికి 5 సంవత్సరాల్లో జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి, అప్పులు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు పుండు మీద కారం చల్లినట్టు మళ్ళా ఈయనకు రుణపడి ఉండాలని ఒక బాండ్ రాసి ఇవ్వాలి.